ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. పెద్దవాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు తాతలు ముత్తాతలు లాంటి వాళ్ళు చిన్నపిల్లలను దగ్గరకు పిలిచి ఒరే ఒకటి పక్కన సున్నా పెడితే ఎంత, 2 సున్నాలు పెడితే ఎంత అని చమత్కారంగా అడుగుతూ ఉండేవారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకని అనుకుంటున్నారేమో. 7 పక్కన ఒక 25-30 సున్నాలు పెట్టుకోండి. అన్ని కోట్ల కణాలు కలిస్తేనే మన మానవ శరీరం అండి. మరి ప్రతి ఒక్క కణం కూడా చక్కగా పనిచేస్తేనే మనకి ఆరోగ్యం లభిస్తుంది. ప్రతి ఒక్క కణం ఆరోగ్యంగా ఉంటేనే మనందరం అందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ఇలాంటి కణాలను ఆరోగ్యంగా ఉంచాలంటే మనం ఎంత శ్రద్ధ తీసుకోవాలో మీరే ఆలోచించండి. ఆ శ్రద్ధ గురించి డాక్టర్ గారిని అడిగి ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. సాధారణంగా మనకి మన ఆరోగ్యానికి మధ్యన అపోహలు గోడల్లా ఉంటూ ఉంటాయి. ఆ అపోహల్ని బద్దలుగొట్టాలంటే చక్కగా తెలిసిన వాళ్ళు అయి ఉండాలి. అందుకే ఈరోజు డాక్టర్ గారిని మన అపోహ అవగాహనలో ఏ విషయం గురించి చర్చిస్తారో కనుక్కుందాం. డాక్టర్ గారు, అయ్యా, ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏ అపోహని పటాపంచలు చేయబోతున్నారండి? బెండకాయ తింటే బొక్కల్లో జిగురొస్తుంది అనేది అపోహ మాత్రమే. 100కి 90 మంది తెలిసో తెలియకో కూడా అందరూ బెండకాయలో జిగురు ఉంటుంది కదండి. కానీ సాధారణంగా కూడా కోస్తే కూడా బెండకాయని 2 ముక్కలు చేస్తే ఇంత జిగురు వస్తుంది దారంలాగా. మరి ఈ జిగురు అంతా ఎక్కడికి పోతుంది అంటారు? బొక్కల్లోకి వెళ్తుంది అనుకుంటున్నారు. బొక్కల్లోకి వెళ్దమ్మా, పొట్టలో వరకే వెళుతుంది. అది ఎలాగో చెప్తా నేను ఇప్పుడు. బెండకాయలో జిగురుండి ఆ బెండకాయను మనం తిన్న తర్వాత పొట్టలోకి వెళ్ళి అరిగి కూడా ముందు పొట్టాపురేగుల నుంచి జిగురు ఎక్కడికి వెళ్ళాలి? బ్లడ్లోకి వెళ్ళాలి. బ్లడ్లో నుంచే కదా బోన్కి వెళ్ళాలన్నా, కీలుకి వెళ్ళాలన్నా, జాయింట్కి వెళ్ళాలన్నా. మరి మీ బ్లడ్ ఎప్పుడన్నా బెండకాయ కూర తిన్నాక జిగురుగా ఉంటుందా? ఇంజక్షన్ పెడి తీస్తే అలా ఉంటే మీరు అన్నది కరెక్టే. చింతపండు పులుసులేసుకు తిన్నప్పుడు పుల్లగా బ్లడ్ ఉండి, కాకరకాయ తిన్నప్పుడు చేదుగా బ్లడ్ ఉండి, పలావ్ తిన్నప్పుడు బ్లడ్ పలావ్ వాసన వచ్చి, స్వీట్ తిన్నప్పుడు బ్లడ్ తీగా ఉంటే మీరు బెండకాయలో జిగురు బొక్కల్లోకి వెళుతుందని నమ్మొచ్చు. మరి ఇట్లా ఏమి తిన్నా బ్లడ్లోకి ఇవన్నీ వెళ్ళలేదు అంటే ఇవన్నీ పొట్ట వరకే వెళతాయి. పొట్టలోకి వెళ్ళిన తర్వాత మన ఆహారాన్ని అరిగించడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఘాటైన యాసిడ్ తయారవుతుందండి. రకరకాల జీర్ణాద రసాలు ఊరతాయి. అనేక రకాల ఎంజైమ్స్ పొట్టలోకి వస్తాయి. ఇవన్నీ కలిసేసరికి బెండకాయలో ఉన్న జిగురు శుభ్రంగా ఆ యాసిడ్ ఘాటుకి మొత్తం నశిస్తుంది. అందుకని ఈ బెండకాయ అరిగిన తర్వాత అది చక్కెరగా మారుతుంది. ఆ చక్కెర రక్తం లోపలికి వెళుతుంది, కానీ బెండకాయలో జిగురు మాత్రం లోపలికి వెళ్ళదు. ప్రేగుల్లో జిగురు ఉంటుంది కొంత. అంచేత ఈ యాసిడ్ సమక్షంలో డైజెషన్ అయ్యేసరికి ఆ జిగురు బ్లడ్లోకి వెళ్ళదు, బ్లడ్లో నుంచి బోన్లోకి వెళ్ళదు. బొక్కల్లో జిగురు రావాలంటే మీరు కాస్త ఉప్పు లేని ఆహారం తినండి, వ్యాయామాలు చేయండి, జిగురు వస్తుంది. కానీ బెండకాయలు తింటే జిగురు వచ్చేటైతే మరి లైఫ్ టైం తినండి. మరి కీళ్ళెప్పులు ఎందుకు వస్తే జిగురు ఎందుకు తగ్గుతుంది? మరి అందరు బెండకాయలు తినక, మరి బెండకాయలు తినేవాళ్ళందరికీ జిగురు తగ్గుతున్నది కదా. అది సత్యం కాదు, అసత్యం. కాబట్టి ఇలాంటివన్నీ మూఢనమ్మకాలే. ఒకరి నుంచి ఒకరికి అట్లా వ్యాప్తి ప్రజల మనసుల్లో నాటుకుపోయాయి. వీటిని పీకేయండి. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పిన ఇలాంటి నమ్మకాల్లోకి ఆ కోవకు చెందింది ఇంకొకటి ఉంది. బెండకాయ తింటే జ్ఞాపక శక్తి, తెలివితేటలు బాగా పెరుగుతాయని అంటూ ఉంటారు. మరి దీని ఎఫెక్ట్ మెమరీ పైన ఎంతవరకు ఉంటుందంటారు? ఇది కూడా అపోహ అనుకుని సత్యనారాయణ రాజు ఇది కూడా తప్పు అంటాడని మీరు అనుకుంటున్నారేమో. ఇది సత్యమేనండి. బెండకాయ తింటే జిగురు బొక్కల్లోకి వెళ్ళదని నాకు ఎక్కడ వెరిఫై చేయకుండానే తెలుసు. కానీ తెలివితేటలకి, మేధాశక్తికి, జ్ఞాపక శక్తికి బెండకాయలో పాలీఫెనాల్స్ అనేవి ఉంటాయి, మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే మన మెదడు కణజాలం జబ్బులు బారిన పడకుండా రక్షించడానికి ఉపయోగపడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఇప్పుడు కొంతమంది స్నేహితులు అందరికి ఉపయోగపడుతుంటారు. అలా అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఈ బ్రెయిన్ సెల్స్కి బాగా రక్షణ కలిగించడానికి ఉపయోగపడతాయి. ఈ పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మెమరీని పెంచడానికి, పిల్లలు తెలివిగా ఆలోచించడానికి, తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని గ్రాస్పింగ్ అంటారు కదా, అది బాగా పనిచేయటానికి బెండకాయలో ఉండే పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ 2 పనిచేస్తున్నాయి బాగా అనేది ఇంకొక రీజన్ కూడా సైంటిఫిక్గా ఉన్న విషయం ఏంటంటే, మన మెదడు నుంచి వచ్చిన మన ఆలోచనలు వస్తాయి. ఆలోచనలను యాక్షన్లోకి పెట్టాలంటే మెదడు నుంచి సంకేతాలు నరాల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు వెళుతుంటాయి. ఈ నరాల కణాలు ఒక్కసారి చనిపోతే తిరిగి పుట్టవు మళ్ళీ. అవి సహజంగా ఎక్కువ రిపేర్ కూడా అవ్వవు, ఎక్కువ డ్యామేజ్ అవుతాయి.
అలాంటి నరాల కణాలు ఆయుర్దాయం పెరగటానికి, నరాల కణాలు చురుగ్గా పనిచేయటానికి ఈ బెండకాయలో ఉండే పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడుతున్నాయని మరి సైంటిస్టులు ముఖ్యంగా 2017 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ఇలాస్, స్పెయిన్ దేశస్థులు ఈ పరిశోధన చేసి మెమరీకి బెండకాయకి మంచి లింక్ ఉండటానికి రీజన్ ఇదని వాళ్ళు ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇది మాత్రం అపోహ కాదు, బాగా బెండకాయ తినండి, మంచిదే. మరి డాక్టర్ గారు, బెండకాయ తినడం వల్ల తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఇతర లాభాలు ఏమైనా ఉన్నాయండి ఆరోగ్యపరంగా? ఇతర లాభాలు కూడా ఉన్నాయని సైంటిఫిక్గా నిరూపించడం జరిగిందమ్మా. బెండకాయలో ఉన్న జిగురుని మ్యూసిలేజ్ అంటారనమాట. ఈ జిగురు పదార్థం వల్ల లాభాలు బాగా ఉన్నాయని 2 రకాలుగా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పరిశోధన 2018 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బార్సిలోనా, స్పెయిన్ దేశస్థులు ఈ పరిశోధన చేసి 2 లాభాలు ఇంకా స్పెషల్గా ఉన్నాయని బెండకాయలు చెప్పడం జరిగింది. మొట్టమొదటిది, ఇందులో బెండకాయలో ఉన్న జిగురు పదార్థం మన తిన్న తర్వాత పొట్టలోకి వెళుతుంది. మన ఆహారాల్లో కూడా కొంచెం కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు ఇట్లాంటివి తింటాం కదండి. ఈ కొవ్వుల్ని బెండకాయలో ఉన్న ఈ మ్యూసిలేజ్ అనే జిగురు పట్టుకుని రక్తం లోపలికి వెళ్లకుండా మోషన్లోకి లాక్కొచ్చేస్తుంది. అందుకని ప్రేగుల నుంచి కొవ్వు పదార్థాలు రక్తం లోపలికి ఎక్కువ చేరకుండా కిందకి మోషన్లో తీసుకొస్తుంది. కాబట్టి కొంచెం ఇది ఆరోగ్యానికి మంచిదే. కొవ్వు యొక్క శాతాన్ని కొంత తొలగించడానికి మనం తిన్నా ఇది ఉపయోగపడుతున్నదని ఒక పరిశోధనలో. ఇంకొకటి ఏంటంటే, ఈ మన గుండె కణజాలం ఉంటుంది కదండి, ఈ గుండె కణాలు ఇన్ఫ్లమేషన్కి గురి అవ్వకుండా ఈ బెండకాయలో ఉండే పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండె యొక్క కణజాలాన్ని ఎక్కువ కాలం బ్రతికేటట్టు, గుండెకి అసలు ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించుకోవటానికి బాగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు కొవ్వు ఎక్కువ లోపలికి వెళ్ళిపోతే గుండెకి మంచిదేగా. పైగా ఈ పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండె యొక్క కణజాలం ఆరోగ్యకరంగా ఎక్కువ కాలం పంపింగ్ చేయడానికి, పనిచేయటానికి, ఇన్ఫ్లమేషన్స్ రాకుండా పోరాడుకోవడానికి బాగా పనికొస్తున్నదని చెప్పడం జరిగిందనమాట. వీటితో పాటు షుగర్ పేషెంట్లకు ఇంకొక శుభవార్త బెండకాయ ద్వారా అందబోతున్నది అనమాట. ఇప్పుడు నేను చెప్పే పరిశోధన 2013 సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్, చైనా, షాంఘాయ్ అనే ప్రదేశంలో పరిశోధన చేశారు. ఎలుకల పైన పరిశోధన చేశారండి. వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ బెండకాయలో ఉన్న పీచు తీసుకున్న ఆహారం ద్వారా వచ్చిన చక్కెరని రక్తం లోపలికి వెళ్ళనివ్వకుండా ఎక్కువగా ఈ పీచులు కంట్రోల్ చేస్తున్నాయట. అందుకని డయాబెటీస్ పెరగకుండా కంట్రోల్గా ఉండటానికి బెండకాయలో ఉన్న పీచులు బాగా ఉపయోగపడుతున్నాయి. వాస్తవంగా బెండకాయలో పీచులు ఎక్కువ ఉంటాయండి ఇతర కూరగాయలతో పోలిస్తే. చక్కెరని నియంత్రించడానికి బెండకాయ పనికొస్తున్నదని వీళ్ళు ఎలుకల మీద పరిశోధన చేసి ప్రూవ్ చేశారనమాట. ఇవన్నీ బెండకాయ ద్వారా జ్ఞాపక శక్తితో పాటు వచ్చే ఇతర లాభాలు అనమాట. కానీ డాక్టర్ గారు, మీరేమో బెండకాయలో జిగురు మంచిది అని అంటున్నారు ఆరోగ్యానికి చాలా రకాలుగా. కానీ మనం వేపినప్పుడు, బెండకాయ డీప్ ఫ్రై చేసినప్పుడు జిగురు పోతూ ఉంటుంది కదండి. మరి ఇంకా తినడం వేస్ట్ అని అంటారా బెండకాయ? బెండకాయ బయట వేసి వేపాలంటే అరగంట, గంట నుంచోవాలి, కదపాలి. మళ్ళీ ఈలోపు సీరియల్స్ అన్ని మిస్ అవుతాయి కదమ్మా. అందుకని చక్కగా నూనెలో వేసేసి ఇట్లా దేవేస్తే ఎంత సింపుల్గా బెండకాయ ఫ్రై అయిపోతుంది. 250 డిగ్రీలు 200 డిగ్రీల పైన వేడి చేస్తే అసలు బెండకాయలో జిగురే ఉంటుందండి, అసలు పదార్థమే పోతుంది. నేను ఒకటే అంట, అన్ని నూనెలో దేవటం వల్ల ఎన్ని అనర్థాలంటే, ఆ నూనె మరిగిన తర్వాత అందులో కాస్త మీరు ఏదో పదార్థాలు వేసినప్పుడు ఆ నూనె తుప్పర వచ్చి మీ చర్మం మీద పడుతుంది, అక్కడ తోలు లేచిపోతుంది. అంటే ఆ వేడికి 1 నిమిషం 6 నిమిషం ఇట్లా తగిలితేనే ఇక్కడ కణజాలం డ్యామేజ్ అవుతున్నది. అసలు బెండకాయలో ఉండే పదార్థం ఏమైనా మిగులుతుందండి? అందుకని నూనెలో దేవే సంస్కృతి, నూనెలేసి వేపే సంస్కృతి మనకి పోషకాలన్నీ, లాభాలన్నీ మిస్ అయ్యేటట్టు చేస్తాయి. అందులో ఉండే పీచులు కూడా దెబ్బతినిపోతాయి మళ్ళీ. అందుకని ఉపయోగాలు ఉండవండి. నూనెలో దేవుకున్న డీప్ ఫ్రైలు చేసిన, బాగా నూనె ఎక్కువేసి బయట వేపిన అస్సలు మంచిది కాదు. అందుకని బెండకాయ పెరిగేసి కూరలు, జిగురు పోద పూర్తిగా. బెండకాయని కొంచెం టమోటాలు వేసి కూర వండుకోవటాలు, మన పద్ధతిలో నాన్ స్టిక్ పద్ధతిలో వేపుడు, అసలు జిగురు పోద పూర్తిగా. కొంచెం జిగురు తగ్గుతుంది, అంటుకోకుండా మొక్కకి మొక్క ఉంటుంది, లోపల జిగురు ఉంటుంది. ఈ రకంగా చేస్తే బెండకాయ ద్వారా వచ్చే లాభాలు మీ మేధాశక్తికి, గుండెకి,
ఇతర ప్రేగుల్లో పీచు పదార్థాలను మోషన్ అవ్వటానికి, చక్కెర త్వరగా పెరగకుండా ఉండటానికి ఇన్నిటినీ మీరు పొందాలంటే వండే తీరు మార్చుకోండి అమ్మలందరూ. ఇకనైనా ఫ్యామిలీ ఆరోగ్యాన్ని మీరు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని వంటల టెక్నిక్ చేంజ్ చేస్తే అందరూ బాగుపడతారు. ఎప్పుడు ఒకే వైపు వెళతానంటే అనారోగ్యమే అధిక. విన్నారు కదండి, చక్కగా ఇలాంటి అపోహలన్నింటినీ దూరం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. మరి డాక్టర్ గారు చెప్పిన పద్ధతిలో బెండకాయ తింటే చక్కగా తెలివితేటలు, జ్ఞాపక శక్తి కూడా పెరుగుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలని, సూచనల్ని మీరు వండే రీతిలో అమలుపరుచుకుంటే కనుక ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ఈరోజు మన సూపర్ ఫుడ్ వంటలే వైద్యశాలలో ఏ టేస్టీ రెసిపీ చెప్పబోతున్నారో కనుక్కుందాం. డాక్టర్ గారు, ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఏ టేస్టీ రెసిపీని చెప్పబోతున్నారండి? మనకి చలికాలం లభించే చిక్కుడుగాయతో స్పెషల్ కర్రీ చెప్పుకోబోతున్నాం. 100 గ్రాముల చిక్కుడుగాయలో సుమారుగా 85-90 క్యాలరీల మధ్యలో శక్తి ఉంటుందన్నమాట. అంటే గింజ కొంచెం లేత ముదురుని బట్టి మారుతాయి. 80 నుంచి 90 అనుకోవట్టు. ఈ చిక్కుడుకాయ గింజల్లో నుండి హై ప్రోటీన్ ఉంటుంది. ఎందుకంటే సోయాబీన్స్ కూడా ఆ కోవకు చెందినవే కదా. అందుకని రకాన్ని పట్టండి, 25 గ్రాముల నుంచి 33 గ్రాముల వరకు చిక్కుడులో ప్రోటీన్ ఉండే అవకాశం ఉంది సహజంగా. అంచేత కణుపు చిక్కుడు, గింజ చిక్కుడు ఇట్లా ఉంటాయి కదా. ఈ చలికాలంలో ముఖ్యంగా సంక్రాంతి నెల, ఫిబ్రవరి, జనవరిలో బాగా దొరుకుతాయి. ఇలా దొరికినప్పుడండి మార్కెట్లో మీరు చిక్కుడుకాయలు కొంచెం ఎక్కువగా కొని వాడుతూ ఉండండి. చాలా మంచిది, జుట్టుకి మంచిది, బలానికి మంచిది, శరీరానికి కండపుష్టికి చాలా మంచిది. పాలు పోసుకుని చిక్కుడుకాయ కూరలు వండుకుంటే కమ్మగా ఉంటాయి. పూర్వం రోజు నుంచి చిక్కుడుకాయ అలా వండటం ఆచారం. ఈ రోజుల్లో కాస్త స్టైలు మారింది కానండి. సాంప్రదాయబద్ధమైన వంటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలా వండుకునే టెక్నిక్ ఇప్పుడు నేను చూపిస్తాను. కొబ్బరి పాలతో చిక్కుడుగా ఇగురు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: గింజ చిక్కుడు 250 గ్రాములు, కొబ్బరి పాలు 100 ml, కూరల పొడి 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయ పేస్ట్ ఇక్కడ తీసుకున్నాం తగినంత, పసుపు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, మేగడ 1 టీ స్పూన్. ముందుగా మనం పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి వేడెక్కిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు వేసాం, మినప్పప్పు వేసాం, జీలకర్ర ఈ 3 దోరగా వేడెక్కనివ్వాలి. కొద్దిగా మేగడ 1 టీ స్పూన్ వేసాం. కావాలంటే కొంచెం ఎక్కువ వేసినా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే బాగా టేస్ట్ వస్తుంది. చిక్కుడుకాయ ఇగురనే చాలా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసి తాలింపు వేగనివ్వాలి. మేగడలో తాలింపు వేగిన తర్వాత అందులో చిక్కుడుకాయలు కాస్త చూసుకోవాలి, పురుగులుండే అవకాశాలు ఉంటాయి. వాటిని ఇట్లా వేసేసి మూత పెట్టి ఒక 5 minutes సిమ్లో మగ్గనివ్వాలి. చిక్కుడుకాయల్లో ఉండే నీటితోనే మొక్క మగ్గితే కమ్మగా ఉంటుందన్నమాట. అందుకని మొక్క మగ్గిన తర్వాత అప్పుడు కొబ్బరి పాలు పోయొచ్చు. కొబ్బరి పాలు పోయటానికి సమయం లేదనుకున్న వారు మామూలు చిక్కటి పాలు పోసైనా సరే ఈ కూర వండుకోవచ్చు. కొబ్బరి పాలతో ఉడికితే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. స్పెషల్ టేస్ట్ కొబ్బరి పాలే ఈ చిక్కుడుకాయకి. ఒక 15 నిమిషాలు సుమారుగా ఉడకటానికి సమయం పడుతుందండి, ఎందుకంటే గింజ ఉంటుంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కొబ్బరి పాలతో చిక్కుడుకాయ ముక్కలను అట్లా ఉడకనివ్వాలి. మనం ముందు వేయకుండా పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి ఇక్కడ వేసాం. పేస్ట్ చేయడం పెద్ద శ్రమ అనుకుంటే ముక్కలు మామూలుగా వేసేసుకోండి. చిక్కుడుకాయ గింజలు ఉడికిన తర్వాత అందులో కొద్దిగా కూరల పొడి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కాబట్టి ఆ కూరల పొడి వేసేస్తాం అన్నమాట. కొత్తిమీర. ఇక కూర సిద్ధమైపోయింది. ఇది మనం న్యాచురోపతిలో ప్యూర్గా ఇతరవేమీ లేకుండా తినాలి అంటే ఇట్లా చేసుకు తీసుకుంటే బాగుంటుంది, పొట్టకి హాయిగా ఉంటుంది. చూశారు కదండి, చక్కగా ఏది వృధా పోకుండా డాక్టర్ గారు చిక్కుడుకాయలతో కూర ఎలా చేసుకోవాలో, ఒకవేళ ముదిరిపోయిన చిక్కుడుకాయలు ఉంటే కనుక వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇంత చక్కగా వివరించారు. మరి మీరు కూడా డాక్టర్ గారు చెప్పిన ఈ సలహాలను తప్పకుండా పాటించండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం రోజు చేసే ఈ జర్నీలో మనకు ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ సందేహాలు మీరు మాకు వీడియో రూపంలో పంపిస్తూ ఉన్నారు. మరి ఈరోజు కాల్ ఎవరో చూసేద్దాం. నమస్కారం సార్, నా పేరు సునీత. నాకు 29 years, నాకు 2 పిల్లలు. నాకు చిన్నప్పటి నుంచి బారుగా జుట్టు ఉండాలంటే ఎంతో ఇష్టం సార్. దానికోసం ఎన్నో ట్యాబ్లెట్లు, టానిక్లు, ఆయిల్ యూజ్ చేశాను. దానివల్ల ప్రయోజనం ఏమీ కనపడలేదు. నాది కర్లింగ్ హెయిర్, అందులో నొత్తుల జుట్టు, కాబట్టి జుట్టు పెరగదని అంటూ ఉంటారు. దానికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పమని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్.
నమస్కారం సునీత గారు. కొంతమందికి జుట్టు అనేది చిన్నప్పటి నుంచి వారసత్వ లక్షణంగా రింగులు అవుతుంటుంది. రింగులు అయినప్పుడు అక్కడే ఉంటుంది తప్ప పొడవుగా కనపడదు. పాపం మీ బాధ అది. అందుకని ఆ రింగులు జుట్టుని స్ట్రైట్గా చేయటం మాత్రం చిట్కా మా దగ్గర లేదు. మీరు ఆర్టిఫిషియల్గా చేసేసుకోవచ్చు కావాలంటే. కానీ జుట్టు ఎదగటానికి మాత్రం మంచి ఆహారం నేను చెప్పగలను, దానికి మంచి తైలము చెప్పగలను. ఈ రెండు మీకు అందిస్తాం ఈ రోజున. జుట్టు ఎదగాలంటే, కాస్త మంచిగా గ్రోత్ స్పీడ్గా హెల్దీగా ఉండాలంటే బాదం పప్పులు జుట్టుకు భలే పనికొస్తున్నాయండి. అందుకని రోజుకు 10-15-20 బాదం పప్పులు నానపెట్టుకుని అవి మీరు పండ్లు తినేటప్పుడు ఎప్పుడైనా తినేసేసేయండి న్యాచురల్గా. ఈ డైట్ ఒకటి. మధ్యాహ్న పూట జుట్టు ఎదగటానికి ఆహారంలో నుండి హై ప్రోటీన్ కావాలి. హై ప్రోటీన్ ఆహారం అంటే సోయాతో చేసిన ప్రోడక్ట్లు, సోయాబీన్స్ ఏదైనా వాడుకోవచ్చు. సోయా ప్రోడక్ట్లు అంటే మీల్ మేకర్, సోయా ఫ్లేక్స్. ఈ వారంలో ఒక 2 రోజులు మీల్ మేకర్ వాడారనుకోండి, 1-2 సార్లు సోయా ఫ్లేక్స్ వాడుకోండి. ఫ్రైలాగా కూరల్లో వేసుకోవటం కానీ ఏదో రకంగా చేసుకోండి. సోయా చిక్కుడు గింజలను కూడా 12 గంటలు నానపెట్టేసి కుక్కర్లో ఉడకపెట్టి కూరల్లో ఉడికేటప్పుడు పడేస్తే ఇది 43% ప్రోటీన్ ఉంటుంది. మీల్ మేకర్లో 47% ప్రోటీన్ ఉంటుంది. చాలా ప్రోటీన్ అన్నమాట. చెట్టు ఎదగటానికి ఎరువు ఎలా ఉపయోగపడుతుందో జుట్టు ఎదగటానికి ప్రోటీన్ అలా ఉపయోగపడుతుంది అనమాట. ఆకుకూరలు కూడా తింటే జుట్టు గ్రోత్ బాగుంటుంది. ఎందుకంటే జుట్టుకి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. రక్త ప్రసరణ ఉంటేనే ప్రాణవాయువు బాగా వెళుతుంది, పోషకాలు బాగా వెళతాయి. అందుకని స్త్రీలలో రక్తహీనత వల్ల కూడా జుట్టు ఎదగదండి. అందుకని ఆకుకూరలు రెగ్యులర్గా, ముఖ్యంగా తోటకూర తినండి, రక్తం బాగా పెరుగుతుంది అనమాట. లంచ్లో ఇట్లా ప్లాన్ చేసుకోండి. బాదం పప్పులు అట్లా వాడుకోండి. కాస్త స్ప్రౌట్స్ ఎక్కువగా తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే మంచి మాంసకృతులు లభిస్తాయి కాబట్టి. ఇలాంటి ఆహారం తీసుకోండి, సరిపోతుంది. అయితే డాక్టర్ గారు, మనకి ఎలాగో బ్యూటీ టిప్ చెప్తారు కదండి, మరి సునీత గారికి ఉపయోగపడే, అలాగే ఎంతోమంది అమ్మాయిలకు ఉపయోగపడే తైలం ఏదో చెప్తానన్నారు, అది కూడా చెప్పేస్తే. మీకున్న జుట్టు యొక్క మెలికలు రింగులుగా ఉండటం వల్ల చిక్కు ఎక్కువ పడిపోతూ ఉంటుంది. మరి ఎప్పుడు కూడా మీరు ఆ చిక్కు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని స్ట్రైట్ హెయిర్ ఉంటే హాయిగా ఉంటుందని కోరుకున్నప్పటికీ అది విత్తనం అట్లాంటిది కాబట్టి అది రాదు. కానీ ఆ చిక్కు పడకుండా జుట్టు కొంచెం మంచిగా ఉండటానికి ఒక సిరం నేను ఇప్పుడు చెప్తాను. అలోవెరా 10 స్పూన్లు తీసుకోండి అమ్మ. దానికి 2 స్పూన్లు రోజు వాటరు, 2 స్పూన్లు కొబ్బరి నూనె, 1 స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, ఈ 4టిని కలిపేసి స్టోర్ చేసుకోండి. ఈ సిరంని హెయిర్కి ఈవినింగ్ టైమో నైట్ టైమో పట్టించేసుకోండి. రేపు ఉదయం వరకు కట్టి పెట్టుకోండి. చక్కగా తల స్నానం చేసేసేయండి. జుట్టు మీకు అట్లా చిక్కుపడకుండా మంచి గ్రోత్ రావటానికి, మంచి షైనీగా సిల్కీగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే బయట మనం కొనుక్కునే సిరముల కంటే ఇలా మన ఇంట్లోనే స్వయంగా చేసుకున్నదైతే ఇంకా బాగుంటుంది. కాబట్టి అటు జుట్టు గ్రోత్కి ఆహారం, నెత్తికి అప్లై చేసుకోవటానికి ఈ సిరం కూడా మీకు ఉపయోగపడుతుంది. రెండుటిని కలిపి ఇక్కడ మీకు కాస్త వివరణగా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే జుట్టు గురించి ఆడవారందరూ ఏం చెప్తారా అని ఎక్కువ ఎదురు చూస్తుంటారు కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే మేము ఇట్లాంటివన్నీ ఎక్కువగా చెప్తూ ఉన్నాం మీలాంటి వారి కోసం. మరి మీరు అందరూ ఇట్లాంటిది ప్రయత్నం చేయండి. ఆడవారు కోరుకున్నట్టు చిక్కుపడని జుట్టు మీ సొంతం అవుతుందన్నమాట. విన్నారు కదండి, సునీత గారి కోసం డాక్టర్ గారు చెప్పినా కూడా ఎంతోమంది ఆడవాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. మరి చక్కగా చిక్కు లేకుండా జుట్టు రావాలంటే డాక్టర్ గారు చెప్పిన ఈ సీరమ్ని మీ ఇంట్లో ఈరోజే ట్రై చేయండి. మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంతో పాటు ఆహార్యాన్ని కూడా పట్టించుకోవాలి. మరి అందుకే రోజు కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు, వ్యాయామాలు నేర్చుకుంటున్నాం కదా. కానీ యోగా చేసే ముందు, లేకపోతే వ్యాయామాలు చేసే ముందు కూడా ఇప్పుడే లేచామండి, బాడీ చాలా బద్ధకంగా ఉంది అని అంటూ ఉంటారు చాలామంది. ఆ బద్ధకాన్ని వదిలించి మనల్ని యోగా వైపు, లేకపోతే వ్యాయామాలు యాక్టివ్గా చేయాలంటే ఏం చేయాలో డాక్టర్ గారిని ఈరోజు సెగ్మెంట్లో అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, సాధారణంగా పొద్దున్నే లేచిన తర్వాత చాలా బద్ధకంగా ఉంటుంది. మంచం మించి హాల్లోకో లేకపోతే గార్డెన్లోకో వెళ్ళి యోగా చేసుకునే ఆ టైం ఉంటుంది చూసారు, చాలా బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది. మరి బాడీ యాక్టివ్గా చేయాలంటే ఏం చేయాలంటారండి? బాడీని పనుల్లోకో ఇతర వాటిలోకి తీసుకెళ్ళాలంటే ఆసనాల్లోకో డైరెక్ట్గా వెళ్లకుండా వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఆటలాడే వాళ్ళందరూ ఆటలోకి డైరెక్ట్గా వెళ్ళరు. అది ఆట వ్యాయామమే, కానీ డైరెక్ట్గా ఆటలోకి వెళ్ళరు.
ముందు ఒక అరగంట సేపు గంట సేపు రకరకాల డ్రిల్ చేపిస్తారు వార్మింగ్ అప్ ఎక్సర్సైజులని. మనం కూడా ఉదయం పూట ఒక పావు గంట అరగంట సేపు కనుక ఇట్లాంటి వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేయగలిగితే చాలా బాగుంటుందన్నమాట. 10-15 నిమిషాలు కష్టపడితే చాలు ఎంత యాక్టివ్గా అయిపోతారో చూడండి. అవేంటో ఉదయం పూట లేచిన తర్వాత వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అలాంటి వార్మింగ్ అప్స్ చేసే రకాలలో ఈరోజు ఇంకొక రకం మనం చూడబోతున్నాం. 2 కాళ్ళు దగ్గర పెట్టేసి మనం అట్లా నుంచుంటాం. 2 చేతుల్ని అట్లా పైకి లేపేసి నడుముని వెనక్కి కొంచి నోటితో గాలిని అట్లా వదిలేస్తూ వెనక్కి వెళ్ళనిస్తాం. కిందకు బాగా బెండే చేతులు అట్లా వెనక్కి వెళ్తాయి. మళ్ళీ చేతులు ఊపుతో నడుముని మెడని పైకి లేపట్లా వెనక్కి విరుస్తాం. వెళ్ళేటప్పుడు గాలి పీల్చుకుంటూ దీర్ఘంగా వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు నోటితో గాలిని అట్లా వదిలేస్తూ అలా చేస్తాం అన్నమాట. అంటే చూడండి, అసలు శరీర అవయవాలు కింద నుంచి పై వరకు అన్నీ ఎలా వంగుతున్నాయో ఎలా కదులుతున్నాయో ఈ రకంగా 10-15 సార్లు 20 సార్లు చేస్తే అసలు నడుము భాగం ఎప్పుడూ లావుగా అవ్వటం కానీ, నడుము చుట్టుకొలతల కొవ్వు పెరగటం కానీ, నడుము నొప్పులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. చూసారు కదండి, మనం రోజు యోగా చేయాలంటే మా బాడీ వంగట్లేదండి, మా శరీరం సహకరించట్లేదండి అని అనుకునే వాళ్ళందరికీ డాక్టర్ గారు చక్కగా వామప్ ఎక్సర్సైజ్ చెప్పారు కదా. మరి మీరు అందరూ కూడా యోగా లేకపోతే వ్యాయామాలు చేసే ముందర ఈ వామప్ ఎక్సర్సైజ్ని చేసుకున్నట్లయితే కనుక యోగాలని లేకపోతే వ్యాయామాలని ఇంకా సులువుగా చేయగలుగుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు నుంచే మొదలు పెట్టేసేయండి. డాక్టర్ గారు, ఈరోజు చక్కగా మా ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నో విషయాల్ని, వాళ్ళ అందం కోసం కూడా ఎన్నో టిప్స్ చెప్పినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. చూశారు కదండి, ఈరోజు ఎంత చక్కగా సాగిపోయిందో ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.